హలో అండి, మావి చిగురు స్టోరీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు చాగంటి సోమయాజులు గారు రచించిన కుంకుడాకు కథని వినిపిస్తాను. కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. అప్పలనాయుడు కూతురు పారమ్మ, చిన్నదేవుడి కూతురు గవిరి ఊళ్ళో నుంచి పొలాల్లోకి పోతున్నారు. అప్పలనాయుడు మోతుబరి రైతు, చిన్నదేవుడు గోచీపాతారాయుడు. అంచేత పారమ్మ చింకి పరికిణి కట్టుకుంది, గావంచా పైటేసుకుంది. గవిరి గూచి పెట్టుకుంది, కంపా కట్ట తట్టా పట్టుకుంది. పారమ్మ మెళ్ళో పగడాలున్నాయి, చేతులకి కాళ్ళకి సిల్వరు కడియాలు ఉన్నాయి. గవిరి ముక్కు కొక్కుంది, దాని ముక్కులో రాగి కాడలున్నాయి. పారమ్మ ముక్కుకి చెవులకి బంగారపు కాడలున్నాయి. చెడ్డ రుసిగా ఉంది అన్నది పారమ్మ. ఏటి అని అడిగింది గౌరి. ఊరగాయ. ఎక్కడిది? మా అయ్యకి బుకతగోరిచ్చారు. వాళ్ళయ్య అప్పలనాయుడు, అంచేత బుగతలు ఊరగాయ అడిగినా ఇస్తారు, కూర అడిగినా ఇస్తారు. నాను రొయ్యలు నంజుకున్నాను అన్నది గవిరి. అబద్ధమాడింది, గొప్పకి అబద్ధమాడింది. పారమ్మ చింకి పరిగిణిని మచ్చరంతో చూసి తన గోచిని తడువుకుంది. ముండా గొప్ప, ఎవడికి తెలిదీనుకున్నావు కావాలనా? గింజలు లేక రేత్రి మీరు ఒగ్గేసుకోలేదు. మా అయ్య చెప్పినాడు, తాగటానికి దప్పికనేదు, రొయ్యలు నంజుకుందంట రొయ్యలు అని పారమ్మ కిందకి మీదికి చేతులు ఎగరేస్తూ ఎత్తి పొడిచింది. నిన్న రేతిరి మీకు కూడు లేదు అన్నది గవిరి. మాటకి మాట అన్నది. నిన్న రేతిరి మాకు కూడు లేదా? ఓసిలమిడి, ఎవడు చెప్పినాడే? మా అయ్యనడుగు, రాత్రి మునేళం చేపల పులుసు ఉరన్నం తిన్నాము అన్నది పారమ్మ. వాళ్ళయ్య ఊళ్ళోకి పెద్దనాయుడు సంతకెళ్ళి పులుసులోకి మునేళం, ఇగురికి చందువాలు తెచ్చాడు. చిన్నబోయి గవిరి కళ్ళాల వైపు తిరిగింది. పారమ్మ కూడా చేతులుపుకుంటూ వెంబడించింది. ఊళ్ళో బడిపిల్లల ప్రార్థన మొదలెట్టారు. తల్లి నిన్ను దలంచి అని మాస్టర్ అంటున్నారు. తల్లి నిన్ను దలంచి అని పిల్లలంతా ఒక్క మాటు ఊరెగరగొడుతున్నారు. పారమ్మ గవిరి గోర్జల్లోకి వెళ్ళారు. తోవ చూసుకుంటూ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. గోర్జవార వెళ్ళు ఊడలు దించి మొగిలి పిండున్నది. నాను మంగళవారం బడికెళ్తాను. ఆయలా మంచి రోజు, మాస్టారు గోరు పంపమంటే మా అయ్య అప్పంపుతానన్నాడు అన్నది పారమ్మ. ఎందుకు ముష్టి చదువు అన్నది గవిరి. చదువు ఎందుకా? ఈను ఎనాగపాడుతున్నారు. మా అయ్యని మాస్టర్ గోరు అడిగినారు. కూలి చేసుకునే వాళ్ళకి చదువుందికన్నాడు మా అయ్య. అవును, మీ అయ్య కూలోడు, మా అయ్య నాయుడు. గవిరి గొంతుకలోకి ఏడుపును కళ్ళల్లో నీళ్లు తీసుకొచ్చాయి. వలసు తుప్పలో ఊసిరి వెళ్ళి పెద్ద చప్పుడు చేసింది. కోరడిలో పచ్చగన్నేరు నిండా పువ్వులు పూసి గోర్జ నిండా సగం రాల్చింది. పార 4 పువ్వులు ఏరి తల్లో దోపుకుంది. గవిరి కూడా ఏరుకుని తురుముకుంది. దాని చేతికి ముంతంత ముచ్చటి ముడి తగిలింది. ఒరే పారా, చూడు, నాకు ముంతంత కొప్పున్నది, నీ బుర్ర మీద ఎంటుకలే లేవు అన్నది. పారమ్మ చూసింది. కొబ్బరి పీచు నాకెందుకు? నా తల చూడు, ఎంత నూనె రాసుకున్నాను, నీ తలకి నూనె లేదు అన్నది పార. బడి పిల్లలు ఇంకా గొంతుక చించుకుంటూ ప్రార్థిస్తున్నారు. పార కూనిరాగం తీసింది. సరస్వతి అన్నారు బడి పిల్లలు. సరస్వతి అన్నది పార. నమస్తుభ్యం అన్నారు బడి పిల్లలు. నమస్తుభ్యం అన్నది పార. నువ్వు పాడుకుంటూ కూకో, నాను కంపలేరుకోవాలి అని గవిరి కళ్ళాల్లోకి తోవ తీసింది. పార వెంటపడ్డాది. గవిరి ప్రాయం 8 ఏళ్ళు. కానీ దాని నెత్తిమీద కొండంత సంసార భారం ఉన్నది. చిన్నదాకా నెత్తిమీద పెట్టుకుని కోనేటికి పోయి ఇంటికి పడే నీళ్లలో సగం అదే మొయ్యాలి. తట్ట పట్టుకొని పెండలంటా తోవలంటా పోయి ఆకు అలమ కర్ర కంప ఏరి ఇంటికి ఒక పూటకి సరిపడే వంట చెరుకు తేవాలి. ఆ బాధ్యతలన్నీ గవిరి మోసి ఉన్నది. పక్క పొలాల్లో పెసరకాయలు గుత్తులున్నాయి. పారమ్మ 4 మొక్కలు పీకి కాయలు ఎరుకొని తింటున్నది. గవిరి కడుపులో కాలుతున్నది. దానికి ఆ వేళ దప్పిక లేదు. అంతకుముందు రాత్రి కూడా తిండి లేదు. ఓలమ్మ ఆకలేవు అంటూ రాత్రి ఎంతో ఏడ్చింది. ఓ ఏడవకే, ఇంట్లో ఏటీ లేదు అని ఓదార్చింది వాళ్ళమ్మ. ఏడ్చి ఆఖరికి ఆకలి నిద్ర పట్టిపోయింది. గవిరి కూలివాడి కూతురు. పొలాల్లో పడి దొంగతనంగా తినటానికి ధైర్యం చాలదు. నా దారులో ఆ రకం చిన్న దొంగతనాలు చేస్తే పెద్ద నేరాలవుతాయి. ఉన్నవాళ్లు చేస్తే కమ్ముకుపోతుంది. పారమ్మ చెట్లు పీకి తోవ కాడాకు తింటున్నది. దానికి నిర్భయం. ఆళ్ళు చూస్తే టెంకి మాడుతుందిలే అన్నది గవిరి. చూసినోడెవడే? చూసినా నా నప్పలనాయుడు బుట్టిని, ఆళ్ల మొహం ఏమంటారు అన్నది పార. గవిరి కడుపులో కరకరలాడుతుంది. దాని కళ్ళకి సత్తు గిన్నెతో నిండా గిన్నెడు గంజి, నంజుకోవటానికి ఎండుమిరపకాయలు కనబడ్డాయి. ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళయ్య చిన్నదేవుడు. కూలీ ఏమైనా తెస్తే రాత్రికి తిండి, లేకపోతే ఆ రోజు పస్తు పడుకోవలసిందే. గవిరి కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. కుంకుడు చెట్టు తోవ నిండా ఆకులు రాల్చింది.
కుంకుడాకుల్ని చూసి గవిరి ఆకలి మర్చిపోయింది. అన్ని ఆకుల్లోకి కుంకుడాకులు చాలా దళసరివి. 4 ఆకులు ఏరితే తట్ట నిండుతుంది. ఆకులన్నీ తుడిచి తట్టలోకి ఎత్తి నొక్కి నొక్కి కుక్కింది. దాని బాధ్యత ఆ పూటకి అయిపోయింది. తట్ట బరువుగా నిండింది. దాని గుండె తేలికైంది. ఇద్దరూ ఇంటికి తోవ తీశారు. పారమ్మ పోలికేకేస్తూ బయలుదేరింది. కాంభుక్త గారి కళ్యాం చేరుకున్నారు. కళ్యాం వార నుంచి చింత కింద పడిపోతున్నారు. వాళ్ల ముందు టప్మని ఏదో పడ్డాది. ఓలమ్మో తేలు అని తుళ్ళిపడి కేకేసింది పార. తేలు కాదు పీత అన్నది గౌరి. ఏ కొంగ నోట్లో నుంచి పడ్డాదో. గవిరి చింతలోకి చూచింది. చింత శిఖరాలు కొంగలతో నిండున్నాయి. చింతలు తెల్ల తామరలని పూసినట్లున్నాయి. ఎన్ని చింతకాయలో అంది గవిరి. పారమ్మ తలెత్తి చూసింది. దాని నోరూరింది. రాళ్లు తీసి ఒక్క రాయి కొట్టింది. 3 కాయలు రాలాయి. ఒక కాయ కొరుక్కొని 2 కాయలు చింకి పరికిణిలో దోపుకుంది. ఒలే పారా, నాకు కాయెట్టవు అని అడిగింది గవిరి. నువ్వు కావలిస్తే కొట్టుకో అన్నది పార. ఒలే ఒలే అని గవిరి ప్రాధేయపడ్డది. ఆ ఏటిరాళ్ళు అని పారమ్మ తోవ తీసింది. తలెత్తి చూసింది గవిరి. కొడవళ్లలాగా ఊగుతూ కాయలు వేలాడుతున్నాయి. గవిరి భయపడుతూ ఒక్క రాయి విసిరింది. ఆ రాయి దప్పున కింద పడ్డాది. ఆ చప్పుడికి మరింత భయపడిపోయి 4 పక్కలా చూసింది. పారమ్మ మళ్ళా పెసరకాయలకి పొలాల్లో పడ్డాది. గవిరి మరో రాయి విసిరింది. కాయలు రాలకపోయినా పెద్ద ఎండుకొమ్మ చెట్టు మీద నుంచి గలగలామని జారి కింద పడ్డాది. గవిరి చంకలు కొట్టుకుంది. అయి దెబ్బ అని ఆ కంప మీదకి ఒక్క పెళ్లిగంతు వేసింది. కొమ్మని చితుకులుగా విరిచి తట్ట మీద పెట్టుకుంది. ఎవరక్కడ అని కళ్ళెంలో నుంచి కేక వచ్చింది. గవిరికి ఆ కేక పిడుగులాగా వినపడ్డాది. కళ్ళెంలోకి చూసింది. ఎదురుగుండా కాంభుక్త గారు నిలబడున్నారు. ఓ చేత్తో నెత్తిగొక్కుండు, రెండో చేతినేమీ చేయటమో తెలియక గవిరి వింటిబద్దలాగా వంగిపోయింది. భుక్తగారు చింతనిప్పులు రోలుస్తూ చూస్తున్నారు. పొయ్యినోకి అని గొణుగుతూ గవిరి చెప్పింది. భుక్తగారు మీదకెళ్లారు. తట్టలో కుంకుడాకు మీదని చింతకంప కనపడ్డాయి. అతను పాంకోడి మీద కాలెత్తాడు. తట్టని సత్తువపూర కిక్కు తన్నాడు. తట్ట ఆకు ఎగిరిపోయాయి. గవిరి గడగడాలాడుతూ తట్ట తీసుకుంది. మళ్ళా ఆకు నొర్లుకుపోయింది. లండీకానా ఇంకా ఎత్తుతున్నావా అని ఉరిమాడు. గవిరి ఏరిన ఆ చెత్తకి ఎంత విలువ ఉన్నదో అతనికి తెలీదు. చిన్నదేవుడి సంసారానికి కూతురు గవిరి తెచ్చిపెట్టే ఆ చెత్తకి ఆర్థికంగా ఎంతైనా విలువ ఉన్నది. ఆ చెత్త ఒక పూట పొయ్యిలోకి చాలు. ఆ సంగతి గవిరికి తెలుసు. 8 ఏళ్లదే అయినా ఆ బాధ్యత గవిరి ఎరిగి ఉన్నది. ఆ చెత్త కోసం దాని ప్రాణం తాతాలాడిపోయింది. బాబుగారు మరెప్పుడు రాను అని ప్రాధేయపడ్డాది. గుప్తాగారు చుట్టూ చూశారు. ఆయనకి ఆచూకీ దొరికింది. ఏమిటే ఆ తుప్పవర దాచావు అని అడిగాడు. నేనేటీ దాచలేదు. అతను చేతికర్రతో తుప్పనెత్తాడు. దాని వారా తట్టెడు పేడ బయటపడ్డాది. దొంగతనం బయటపడిపోయింది. చేతికర్రతో ఒక్కటి వెన్ను మీద వేసి ఏమిటి అది అని అడిగాడు. అమ్మోయ్ చచ్చిపోతాను రోయ్, నాను కాదు బాబోయ్ అంటూ ఏడుపు మొదలెట్టింది. ఇంకెవరే తీసింది అని మరొక్కటేశాడు. గవిరికి బోధపడలేదు. తను కాదని చెప్పినా భుక్త తంతున్నాడు. అతనికి చెప్తే తెలియదేమో అని నివ్వెరపడ్డది. ఏడుపులో నుంచి పౌరుషం వచ్చింది. అది దొంగ కాదు, అందుచేత ధైర్యం వచ్చింది. ఏడుపు మాని కళ్ళెర్ర చేసి నాను కాదురా, నా తట్ట చేతులు చూడు అన్నది. దాని తట్టని చేతుల్ని పేడమరకలు లేవు. కళ్ళెంలో పాలేర్లు ఆ పని చేశారు. కానీ భుక్తగారి బుద్ధి వికసించలేదు. కర్రతో మరొక్కటి వేశాడు. అది ఒక్కాణించి చెప్పినా కొట్టాడు. ఓరి నాయనోయ్ నాను కాదు, ఓలమ్మో నాను కాదు, ఓరి నాయనోయ్ నేను కాదురో అంటూ గవిరి తిట్లు ప్రారంభించింది. బూతుల్లో పడ్డాది. మహా వాళ్ళని పాతేసిన భుక్తగారిని ఈ గవిరి గుంట బూతులు తిట్టడం మొదలెట్టింది. భుక్తగారు పాంకోడు తీసిపెట్టి విసిరాడు. దాని పిక్క మీద ఎముక కడ్డుమని తగిలింది. అది బోర్లా పడి మన్ను కరుచుకుంది. పీక తెగ్గూసిన కోడిలాగా గిలగిలా కొట్టుకుని చుట్టుకుపోయింది. దాంతోటిక భుక్తగారు సంతృప్తిపడి వెళ్ళిపోయారు. ఏడ్చి ఏడ్చి గవిరి కళ్ళు తెరిచింది. పొద్దు లేచిపోతుంది. బడిలో పిల్లలు ఎక్కాలు వల్లె వేస్తున్నారు. 3 ఏళ్ళు 21 అంటూ అంతా అరుస్తున్నారు. ఎక్కాలు పాడుతూ వల్లె వేస్తున్నారు. గవిరి కళ్యాంలోకి చూసింది. ఎవ్వరూ లేరు. కింద విరజిమ్మి ఉన్న కుంకుడాకుని కూడా తీసింది. ఆకు వదిలితే పొయ్యిలోకి సాధనం లేదు. తల్లి తండ్రి పొయ్యి మీదకి తేగలిగినా తేలేకపోయినా గవిరి పొయ్యిలోకి తెచ్చి తీరాలి. దొంగనా కొడక నీ చింతకంప ఎవడికి అక్కర్లేదు అని చింతకంపలు వదిలేసింది.
తట్టా నెత్తిన పెట్టుకుంది. కాలు మండిపోతుంది. అప్పుడు వంగి దెబ్బను చూసుకుంది. ఎముక మీద పాంకుడు దెబ్బ, పెద్ద బొప్పి కట్టింది. బొప్పి మీద చిట్లి ఎర్రగా ఉంది. ఓలమ్మో ఓలమ్మో అంటూ మరలా ఉక్కిరి బిక్కిరిగా ఏడుచుకుంటూ గోర్జుల్లోకి వెళ్ళింది. బడి పిల్లలు ఇంకా ఎక్కాలు పాడుతున్నారు. 16 96 అని ఒకరరుస్తున్నారు. 16 96 అని అంతా కలిసి పాడుతున్నారు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.